My school is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి ఇందిరా మైదానం నుంచి 5K మారథాన్ నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ క్యాన్సర్పై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని ఆయన తెలియజేశారు. ఆరోగ్యకర జీవనశైలితో క్యాన్సర్లు ఎదుర్కోవచ్చని తెలిపారు. ప్రజలు ఈ తరహా కార్యక్రమాల్లో భాగస్వాములై ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు. సిబ్బంది స్వచ్ఛంద అలాగే అవేర్నెస్ లేని దానివల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మనకి స్వీకార్ ఇన్స్టిట్యూట్, టాటా క్యాన్సర్ స్వీకార్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ ఆధ్వర్యంలో మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతి జిల్లాలో ఈ అవేర్నెస్ కార్యక్రమం కోసం ఒక వాకథాన్ అనేది నిర్వహించుకోవడం జరిగింది. మనందరికీ తెలిసిందే, రోజు రోజుకి క్యాన్సర్ కేసులు మన రాష్ట్రంలోనే అదేవిధంగా దేశంలో కూడా ఎక్కువ నమోదవుతున్నాయి. ఎక్కువ మంది క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి. సో దాంట్లో భాగంగానే క్యాన్సర్ మహమ్మారి మీద ఈరోజు ఒక అవేర్నెస్ ర్యాలీని కూడా మనం నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా క్యాన్సర్లో అర్లీ స్క్రీనింగ్, డిటెక్షన్ వల్ల మనము చాలా క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయొచ్చు అనేది మనందరికీ తెలిసిందే. సో దాన్ని మనం ప్రజలందరికీ కూడా అవేర్నెస్ అనేది కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆల్రెడీ మనము ఇంటింటికి వెళ్ళి మన ఏఎన్ఎంస్ ద్వారా చాలా వరకు వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడిగి క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఏమైనా ఉన్నాయో వాటిని మనం గుర్తిస్తున్నాము. మనకు ముఖ్యంగా ఛాలెంజింగ్ ఏముందంటే, అలా గుర్తించిన తర్వాత ఏదైనా లక్షణాలు ఉన్న వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి చాలామంది ముందుకు రావట్లేదు, వాళ్ళు భయపడుతున్నారు. ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలి, ఎటువంటి భయాందోళనకి గురవాల్సిన అవసరం లేదు. ఏదైనా లక్షణాలు ఉంటే ఖచ్చితంగా మనకి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కోసం చాలా మంచి హాస్పిటల్స్ ఉన్నాయి. మనకి తిరుపతి జిల్లాలో కూడా స్విమ్స్తో పాటు స్వీకార్ వాళ్ళు అలాంటి హాస్పిటల్స్ చాలా ఉన్నాయి. సో ముందు ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు కనీసం బేసిక్ టెస్ట్లు చేయించుకుంటే, ఒకవేళ ఏమీ లేకపోతే మంచిది, ఏదన్నా ఉన్నా కూడా అర్లీగా మనము క్యాన్సర్ని డిటెక్ట్ చేస్తాం కాబట్టి మనం వాటికి ఏదైతే అర్లీ స్టేజ్ 1, స్టేజ్ 2 గుర్తించినట్టయితే వాటికి ఖచ్చితంగా 100% రికవరీ కూడా మనకి ఉంటుంది. సో దయచేసి ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని కోరుతున్నాం. అదేవిధంగా మనకు ముఖ్యంగా స్మోకింగ్ కానీ, ఒబెసిటీ కానీ, ఆల్కహాల్ కన్సూమ్ చేసుకోవడం కానీ, స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం కానీ, అదేవిధంగా పొల్యూషన్ కూడా ఈ మధ్య వాటి వల్ల మనకి కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా మనకి ప్రివెంటబుల్ కాజెస్. ఇవన్నిటిని తగ్గించినట్టయితే, ఎస్పెషల్లీ స్మోకింగ్, ఆల్కహాల్, ఫుడ్ హ్యాబిట్స్ ఎంత మంచిగా చేసుకున్నట్టయితే మనకు చాలా వరకు క్యాన్సర్స్ తగ్గుతాయి. అదేవిధంగా కొన్ని సైన్స్ సిమ్టమ్స్ వస్తాయి క్యాన్సర్కి సంబంధించి. అలాంటివి మనం ముందుగానే గుర్తించి దగ్గరున్నటువంటి హెల్త్ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్ళినా కూడా మనము అర్లీగా డిటెక్ట్ చేసి ప్రివెంట్ చేయొచ్చు. దీంట్లో ముఖ్యంగా ప్రజలందరితో పాటు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, ఎన్జిఓస్ లైక్ రెడ్ క్రాస్ సొసైటీ కానీ, వాలంటీర్ ఆర్గనైజేషన్స్ కానీ, ఇవన్నీ కూడా, అదేవిధంగా ఆల్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఒక టీమ్గా వర్క్ చేసుకొని మనము చేసినట్టయితే ఖచ్చితంగా క్యాన్సర్ మహమ్మారి నుంచి మనం బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంది.